పాకిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్లో ఓ మసీదు లక్ష్యంగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందగా 169 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని తర్లాయి ప్రాంతంలో ఖదీజతుల్ కుబ్రా అనే షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆ మసీదు వద్దకు ఓ ఆత్మాహుతి బాంబరు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. అతన్ని గేటు వద్దే భద్రతా సిబ్బంది ఆపగా తనను తాను పేల్చేసుకున్నట్లు తెలిపారు. పేలుడు తీవ్రతకు పలువురి అవయవాలు తెగిపడ్డాయని, మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయని పేర్కొన్నారు. పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతి బాంబర్ తొలుత కాల్పులు జరిపి తర్వాత తన్ను తాను పేల్చేసుకున్నాడని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మరోవైపు ఆత్మాహుతి దాడి తమ పనేనని ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటించలేదు. ఆత్మాహుతి బాంబర్ విదేశీయుడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతడికి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తుండగా దాడిలో తమ ప్రమేయం లేదని టీటీపీ స్పష్టం చేసింది. మరోవైపు మసీదు వద్ద దాడిలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ల ప్రమేయం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిరాధార ఆరోపణలు చేశారు. కాగా పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది.